जय गुरुदेव दत्ता। सवितृकाठक जयन पुण्य फल भरद्वाज ऋषिगोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव। दत्तात्रेय स्वामी वारी प्रथमावतारమైన శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినటువంటి పీఠికాపుర క్షేత్రంలో పిఠాపురంలో ఈ నెల 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు 5 రోజుల పాటు శ్రీ సవితృకాఠకాగ్ని చైన మహాయాగం నిర్వహించడం జరుగుతోంది। శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టాత్మకంగా యాగాన్ని నిర్వహించడానికి సంకల్పం చేసి ఉన్నారు। ఈ యాగములో 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం। కలియుగంలో ఎంతో కష్టతరమైనటువంటి పనులు సులభంగా నెరవేరాలి అంటే కనుక ఒకే ఒక మార్గము యజ్ఞము యాగము। సవితృకాఠకాగ్ని చైన మహాయాగమును పూర్వము భరద్వాజ మహర్షి సప్తఋషులతో త్రేతాయుగంలో పిఠాపురంలో యాగాన్ని నిర్వహించి రాబోయే రోజులలో శ్రీపాదుల వారి జన్మానికి కారణమైనటువంటి వరాన్ని పొంది ఉన్నారు। జనక మహారాజు ఈ యొక్క యాగం చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని పొంది ఉన్నారు। అశ్వత్థామపుత్రుడైనటువంటి అహీన మహర్షి ఈ యాగం చేయడం వల్ల ఆదిత్య లోకాన్ని చేరుకున్నాడు। అలాగే దేవభాగ మహర్షి సవితృకాఠకాగ్ని చైన యాగాన్ని చేయడం వల్ల సకల కార్యసిద్ధిని పొంది ఉన్నారు। వృష్టి కుమారుడైనటువంటి సుష మహర్షి యాగం చేయడం వల్ల బంగారు హంసనెక్కి ఆదిత్య లోకాన్ని చేరుకున్నవారాయను। కలియుగంలో ఎంతో కష్టతరమైనటువంటి పనులు సులభంగా నెరవేరాలి అంటే కనుక ఒకే ఒక మార్గము యజ్ఞము యాగము। అటువంటి యజ్ఞ యాగాది క్రతువులలో ప్రధానమైనటువంటి యాగము ఈ సవితృకాఠకాగ్ని చైన మహాయాగం। కావున 50 మంది భక్తులు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని దత్త జయంతి మార్గశిర మాసము పురస్కరించుకుని మన శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది విచ్చేసి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగోరుతున్నాం। ఈ యాగము పిఠాపురము రాజావారి కోట ప్రాంగణము కోట సత్యమ్మ తల్లి ఆలయం వద్ద ఈ యాగం నిర్వహించడం జరుగుతోంది। 50 మంది పాల్గొనండి, సేవ చేయండి, తరించండి। జై గురుదేవ దత్త।